ఇది ఒక బ్రాండ్. 2 సంవత్సరాలు ఇది బ్రాండ్ స్టార్ట్ అయ్యి మాట్లాడాలి. అందరూ ఇన్వాల్వ్ అయితే మీకు వాళ్ళ దగ్గరికి వస్తుంది. 21 years అవుతుంది. ఇంకేం మనం చెక్ చేసేది? 21 years అయితే ఒక లక్ష కడతావా? నిన్న మనం హైదరాబాద్ నేను ఒక పర్సన్ ప్రెస్టీజ్ గురించి మాట్లాడడానికి ఒక ఇంటికి వెళ్తే మా దగ్గర ఒక బిజినెస్ ఉంది, మీరు జాయిన్ అవుతారని అడిగింది. ఏమయ్యా నీ బిజినెస్ అని చెప్పిన. నాకు కొంచెం మార్కెటింగ్ లో ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఏ కంపెనీ మీకు కూడా ఏదైనా ఒక కంపెనీ నా దగ్గర తీసుకొస్తే ఆ కంపెనీ నేను స్కాన్ చేసి కొన్ని విషయాలు నేను చూసి చెప్పగలుగుతాను. ఎన్ని రోజులు ఉంటుంది, ఎప్పుడు బోర్డు దిప్పుడు కూడా ఒక అవగాహన ఉంది. కంపెనీ అంటే మేనేజ్మెంట్ ఎవరు, మేనేజ్మెంట్ ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ కంపెనీ బిజినెస్ ప్లాన్ ఎలా ఉంది, ఆ కంపెనీ ప్రొడక్ట్ ఎక్కడి నుంచి కొంటుంది, ఎలా తయారు చేస్తుంది, ఆ క్వాలిటీ ఏది, పనితీరు ఏది, ఆ కంపెనీ గ్రాఫ్ ఏది, ఆ కంపెనీ లీగల్ గా ఉందా లేదా, ఎన్నో కోణాలలో చూస్తే కానీ ఒక కంపెనీ అంచనా వేయలేము. అందరికీ అంత నాలెడ్జ్ ఉంటుందా? ఉండదు. కాబట్టి చెత్త కంపెనీలో జాయిన్ అయ్యి మునిగి కొంతమంది ఉంచుతున్నాడు. తెలిసి తెలియక ఉంచాలని కాదు, ఏదో దాని వస్తుంది మోటివేషన్ చేసిండు, 11,000 పెట్టిండు, పోయి ఊరన్న చాలా కట్టించాడు. బురద అంటించుకున్నాడు, తెలియక అంటించాలా ఉంచాలని కాదు, తెలియక మాయలో వెళ్ళిపోతున్నాడు. ప్రెస్టీజ్ కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ గైడెన్స్ ప్రకారం పనిచేస్తుంది. దీంట్లో ఇన్వెస్ట్మెంట్ లేదు. ఇంత కొనమని ఎవరు ప్రెజర్ చేయగల, మీకు ఏది అవసరం ఉంటే కొనండి. ప్రెస్టీజ్ వస్తువులు వాడండి. ఆయిల్ వాడతా, సర్ఫ్ వాడతా, పేస్ట్ వాడతా, 450 ప్రొడక్ట్లు మీకు ఏం కావాలంటే వాడండి. ఇవి వాడండి, ఇంత కొనండి ఈ కంపెనీ చెప్పండి. మీటింగ్ అంతా వెళ్ళిన తర్వాత ఈ కంపెనీలో ఏం ప్రొడక్ట్స్ తయారు చేస్తుంది ప్రెస్టీజ్ అంటే అగ్రికల్చర్, రైతులందరికీ ఉపయోగపడే పంట దిగుబడి పెంచడానికి కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. మీకు 10 ఎకరాల పొలం ఉంది, 1 ఎకరాకు వాడండి. 20 ఎకరాలు ఉంది, 1 ఎకరాకి ట్రై చేయండి. స్టార్టింగ్ మంచిగా రిజల్ట్ వస్తే చేతి వాడండి. మన నరసింహ సార్ 1 ఎకరా మనం